శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో మేము ముందుకొచ్చింది మీ రాధమ్మ. ముందుగా నేను కట్టుకున్న చీరలనే 2-3 కలర్స్ ఉంటే తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను ఒకటి డిసైడ్ అయిపోయానండి. ఈ చీరలంత అందం ఇంకసలు స్మూత్నెస్ కానీ ఇంక ప్యూర్లో దీనికి మించి కూడా ఇందులో ఇంకా ప్యూర్ లేవేమో అని నేను అనుకుంటున్నాను. ఇది బాగా ఫైన్ క్వాలిటీ. నేను ఈ చీరలు ఇదే కలరు ఇలా పర్ల్స్ వర్క్ కాకుండా కట్టుకోవడం జరిగింది. నేను చీరలు విప్పేస్తున్నానండి. నేను కట్టుకున్నది సేమ్ ఇదే. అయితే నేను చూసుకోలేదు. ఏదో కలర్ డార్క్ కలర్ లేని కలర్ ఏమో అనుకుని గబగబా కుట్టించుకున్న తర్వాత చూసుకుంటే ఇప్పుడు కట్టుకునేటప్పుడు చూశాను. ఎక్కడికక్కడ ఇదిగో ఇలాగా ఈ కింద కలర్ వీళ్ళు వేసేటప్పుడు డై చేసేటప్పుడు ఇదంతా పడి ఉంది. అమ్మో లక్కీగా ఇది ఎవరికి ఇవ్వలేదు. ఈసారి ఈ టైప్ చీరలు ఇచ్చిన లైట్ కలర్స్ అయితే మనకి ప్రాబ్లం ఉండదండి. డార్క్ కలర్స్ కదా, ఇవి ఇచ్చేటప్పుడు మాత్రం చెక్ చేసి చూసి మాత్రమే ఇవ్వాలని పనిలో పని ఇప్పుడే చూసేద్దామని నేను ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇలా మోడల్స్ హ్యాండ్లూమ్స్ ఒకటి డై చేసినప్పుడు ఒకటి కలర్స్ తేడా వస్తుంది. ఇది బాగుంది, చాలా బాగుందండి. ఇది నేనైతే ఇలా కుట్టించుకున్నాను. చూపిస్తాను. నేను ఈ ఫ్లవర్ ఒకటి ఇక్కడ వేసారు. పెద్ద ఫ్లవర్ ఏమో హై నెక్ పెట్టి బ్యాక్ సైడ్ వేశారు. అది కూడా నేను వీలైతే ఒక ఫోటో కింద ఇందులో యాడ్ చేపిస్తాను. దీనికి కూడా 4 ఫ్లవర్స్ ఇస్తున్నారు. హై నెక్ ఇప్పుడు ఎలాగో బాగానే కంఫర్టబుల్గానే ఉంటున్నా, అలవాటు అయిపోయినాయి కాబట్టి నా వరకు నేను కుట్టించేసుకున్నాను. ఇదిగో ఇది ఈ రెడ్ అండ్ హాఫ్ వైట్. ఇది సేమ్ నాకు ఒక చీర ఉంది, కానీ ఈ బ్లౌజ్ కాదు, ఇది ఈ కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను ఎలాగూ విప్పుతాను. ఈసారి మడతలు మారిపోతాయని పక్కగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే చెక్ చేసి పంపిస్తాను. మడత ఎక్కడ పోతుందో అని ఇదే మడతల మీద పంపించేయాలని చూస్తున్నాను నేను. దానివల్ల ఇది లక్కీగా ఎవరికి వెళ్ళలేదు, కానీ ఎవరికైనా వెళ్తే ఇబ్బంది పడతారు కదా అనిపించింది. బ్లౌజ్ కింద పడిపోయాను. ఇది నా చీర పక్కన పెట్టి చూస్తే డార్క్ లైట్ అయ్యి మీకు దీని అందం తెలియకపోవచ్చు, కానీ ఇదొక్కటి అసలు చాలా బాగుందండి. ఈ చీరకి ఇలా వచ్చింది బ్లౌజ్, పర్ల్ వర్క్. ఈ చీర ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే, ఇవి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా అందుకని వచ్చినాయి, 2 చీరలు వచ్చినాయి. ఇంకా ఈ చీర ఒకటండి, కంచి బోర్డర్స్, పైన స్మాల్ బోర్డరు, కింద కంచి బోర్డరు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి ఎక్కువ మంది అడిగారు, అందుకని మళ్ళీ అవైలబుల్ చేస్తున్నాం. ఇంకా డిజిటల్ ప్రింట్స్, డిజిటల్ ప్రింట్ బ్లౌజు, బాందిని ప్రింట్, ఇవి కూడా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా. దీని బ్లౌజు లోపల ఉంటాయండి, చూస్తున్నాను. ఇవి ఆల్రెడీ 2-3 ఇచ్చాను నేను. ఇదే కలర్స్ వస్తున్నాయి ఇందులో. ఇదిగో బ్లౌజ్, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవైతే నేను ఒకటి కట్టుకుని చూపించాలనిపించింది, కానీ నాకు టైం సరిపోవట్లేదు ఇవి కుట్టించడానికి. అవిని చాలా బాగున్నాయండి. ఇంక అసలు ఇవి అల్టిమేట్. లావెండర్ కలరు, ఫ్లవర్స్, మధ్యలో అంతా చెక్స్ వచ్చింది. డిజిటల్ ప్రింట్ ఆ గ్యాప్ బోర్డర్స్లో ఇచ్చారు. ఇవి మనం ప్లెయిన్ సారీస్ ఇచ్చాము, ఇందులో ప్రింట్తో వచ్చినాయి. ఇప్పుడు సిల్వర్ కలర్ 50-50 బోర్డర్స్. బ్లౌజ్ ఏమో ఇది పళ్ళు అండి, పళ్ళు అంతా ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ కూడా ప్రింటే వచ్చింది. ఇదిగో ఇది బ్లౌజ్ అంతా ప్రింట్ వచ్చింది. కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుందండి. మనం బరువుగా కంచిపట్టు చీరలు కట్టుకుని నేను ఇవే హాయిగా అనిపిస్తున్నాయి. బాగా ఏడుస్తున్నారండి, చెప్పొద్దంటేనే చెప్తున్నా మీ రాదమ్మ. ఇష్టం వచ్చినట్టు కొంచెం కూడా సెన్స్ లేకుండా కామెంట్స్ ఒకళ్ళు ఇద్దరు తగులుతున్నారు మనకి. డిలీట్ చేయడం నచ్చకపోయినా కూడా వర్స్ట్ ఫెలోస్ కమెంట్స్ మిగిలిన వాళ్ళు బ్రెయిన్ని వర్స్ట్ చేస్తాయేమో అన్న ఆలోచనతో మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఎప్పుడైనా క్లాసులు చెప్తున్నాను అని అనుకోదు, కానీ మనం ఏం ఆలోచిస్తామో చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే కనిపిస్తారంటారు కదా.
అది పర్ఫెక్ట్గా ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఎంతసేపు అందరూ మంచిగా ఆలోచిస్తారు, అందరూ నాలా ఆలోచిస్తారు అని అనుకుని అలాగే మాట్లాడేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈర్ష్య, అసూయలతో మాట్లాడుతున్నారు. కొంచెం కూడా సిగ్గులేని వాళ్ళు మాట్లాడుతున్నారు మన ఛానల్లోకి వచ్చి. వాళ్ళ బుద్ధులు అలాంటివి కాబట్టి వాళ్ళకి అదే విధంగా ఎదుటి వాళ్ళు కనిపిస్తున్నారు అన్న ఆలోచన వచ్చేసరికి డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. చెడు ఉంటుందని తెలుసు కానీ ఫేస్ చేయడం కష్టమని చెడుకు దూరంగా ఉండి నాకు చెడు లేదు, చెడోళ్ళు ఉండరు అని అనుకోవడం వేరు. పబ్లిక్లోకి రావటం వల్ల ఇంతలాగా ఇప్పుడు నేను పబ్లిక్లోనే తిరిగేదాన్ని, కానీ నా ఎదురుగుండా ఎప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నాం యూట్యూబ్తో కమెంట్స్ ద్వారా. కొంచెం అంత చెడు ఉంటుందా, ఇంత కుళ్ళు ఉంటుందా మనుషుల్లో, ఇంత ఈర్ష్య ఉంటుందా? ఈ మాటలు క్యాజువల్గా వస్తాయి కానీ తలుచుకోవడం కూడా మంచిది కాదు యాక్చువల్గా. అవి కూడా కొన్ని శక్తి స్వరూపాలే కదా. అవి కూడా మనల్ని పట్టుకోకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మనుషులు మన ఛానల్లో ఉంటే మన వాళ్ళందరికీ కూడా అలాంటి అశ్రీ లక్షణాలు పట్టుకుంటాయేమో మంచి వాళ్ళకి కూడా అని వాళ్ళని తీస్తున్నాము. అన్ని పాజిటివ్గా వస్తున్నాయి అనుకోండి, 100లో 1 2 నెగిటివ్ వస్తున్నాయి మనకి. మ్యాక్సిమం ఉంచేయాలని కూడా చూస్తున్నాను. మరి ఎందుకు పట్టించుకోనంటేనే పట్టించుకుంటుంది. మీరు అదమ్మ మాట మీద నిలబడలేను రాదమ్మా. ఇదిగో నేను నిలబడి నాకు ఏదనిపిస్తుంది అదే చేస్తానండి. నేను పర్ఫెక్ట్. ఇదిగో ఇది గ్యాప్ బోర్డర్స్లో పైన టెంపుల్ లాగా వస్తుందండి బోర్డర్స్. ఇవి ప్లెయిన్ శారీస్ మనం ఎక్కువ ఇచ్చాం, నేను కూడా ఎక్కువ కట్టుకున్నాను. ప్యూర్ కలంకారీ బోర్డర్లో అప్లిక్ వర్క్ అని వచ్చాము. మీరు దీన్ని ఇలా చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకురావడం జరిగింది. ఇది నీడిల్ వర్క్ ఏదో అంటున్నారండి. ఇది నీడిల్స్తో థ్రెడ్స్తో చుట్టి థ్రెడ్తో వర్క్ చేసి పెయింట్ అయిన తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్స్ విప్పుతారంటండి. ఇవి అసలు చాలా హెవీ వర్క్ అన్నమాట. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డైకి వెళ్తాయి కదా ఈ వర్క్ చేసిన తర్వాత, అందుకని కొంచెం డల్గా ఉంటాయి. కానీ వర్క్ కట్టుకుంటేనే తెలుస్తుంది, కట్టుకున్నప్పుడే మనం ఫీల్ అవ్వగలుగుతాం కొన్ని చీరలు. అలాంటివే ఈ మంగళగిరి కొన్ని డిజైన్స్ అని నాకు అనిపించింది. అప్లిక్ వర్క్, మోతీ వర్క్, మొత్తం బాందిని, బాటిక్, ఇది నీడిల్, అలా డిఫరెంట్ వర్క్స్ చేయిస్తున్నారు వాళ్ళు. ప్రతి చీర నేను విప్పే పంపిస్తాను, నలిగిపోయిందని అనుకోవద్దు. ఇప్పుడు ఇది లేటెస్ట్గా వస్తుంది, అప్పుడే వచ్చి ఒక నెల రోజులు అయిపోయినట్టుంది. 10 రోజులు అయిందా? నెల రోజులు 10 రోజులు అయ్యింది. నాకైతే బాగా ఈ కలర్ నచ్చింది. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ అవేమి నాకు బ్రెయిన్కి ఎక్కలేదు. జనరల్గా నేను చూడని ఈ మధ్య దీని మీద పడుతుందేమో చీరలన్నీ. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ పట్టుకుంటుంది మీ రాధమ్మ. చూసారా లావెండర్ కలర్ చీర అంతా ఇలా వర్క్ వచ్చిందండి. చిప్స్ కూడా వర్క్ వచ్చింది, బీడ్స్ వచ్చింది, థ్రెడ్స్ వచ్చింది, పళ్ళు ఏమో ఇలా వచ్చింది, స్కాల్ప్ బోర్డర్ ఏమో. చిప్స్లో కూడా 2 వెరైటీస్ వాడినట్టున్నారు, కాదు ఒకటే. వైట్ మీద పింక్. ఇది ఒక బ్లౌజ్ కూడా హెవీగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇంత తక్కువ ప్రైస్కి ఈ చీరలు చాలా అందంగా కనిపించినాయి నాకు. సో నేను ఫోటోలు తీసి పెట్టమని అడుగుతున్నారు చీరలు. వీడియోలో ఇంత క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఫోటోలు తీస్తే వీడియోలో అయితే పర్ఫెక్ట్గా ఏ కలర్ ఉందో ఆ కలర్ వచ్చేస్తుందండి మన వీడియోస్లో. నేను ఈ లైట్లో ఫొటోస్ తీస్తుంటే కలర్ మారిపోతుంది. ఇంక డిస్కషన్ పెట్టడం వేస్ట్ అని చెప్పేసి నేను మాట్లాడడం మానేస్తున్నాను. అలా ఎవరైనా ఫోటోలు తీసి పెట్టనండి. ఫోటోల్లో కలర్ క్యాచ్ చేయలేకపోతుంది, వీడియోస్ క్యాచ్ చేస్తుంది కానీ ఫొటోస్ లైట్స్ వేరు అవి వేరు కదా. ఇన్ని లైట్లు పెట్టి నేను ఫోటోలు తీసి పెట్టలేను కదా. సో మేము ఫొటోస్ అయితే ఖచ్చితంగా పెట్టాము. ఇలా చూసి నచ్చితే తీసుకోండి. ఇంక నేను చెప్పానంటే పక్కగా అదే కలర్లో మీరు చూస్తున్న కలర్లోనే ఉంటుందండి, ఇంకా అనుమానం లేదు. ఇదైతే చాలా బాగుంది. అన్నీ కట్టేసిన వాళ్ళు లేటెస్ట్ వెరైటీ ఇది ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఇవి ఎప్పుడు లేటెస్ట్గానే ఉంటున్నాయి కదా, ఇవి కూడా బాగున్నాయి. కాంబినేషన్ చాలా బాగుందని తీసుకోవడం జరిగింది. రెడ్కి మెరూన్ అండి, బొట్టు పెట్టుకుని రెడ్. ఆ రెడ్కి సిల్వర్ లైన్స్ వచ్చి పళ్ళు ఇలా వైలెట్ వచ్చి స్కాలప్ చేశారు. దీనికి కూడా నా కళ్ళు జోడు పడిపోయింది. దీనిలో
బ్లౌజ్ ఎక్కడున్నామ్మా? ఇదిగో చూడండి, చాలా బాగుంది కదా, బాగుందా? ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇవి ఆల్రెడీ మోడల్ డిజైన్ తెలుసు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంకా డిజిటల్ ప్రింట్ శారీస్ ఒక 2 వచ్చినాయి. ఇది కూడా మీడియం బోర్డర్ అండి. ఇది మనం స్మాల్ బోర్డర్సే ఇచ్చాం కదా ఇప్పటి వరకు. మీడియం బోర్డరు ఇది ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇది ఎందుకో నచ్చింది నాకు బాగా, ఎప్పుడు నచ్చుతుంది, తెచ్చినప్పుడల్లా నచ్చుతుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. లైట్ బ్లూ అండి, మంచి బ్లూ. పళ్ళు అంతా నిమ్మ పండు రంగు అనొచ్చు, లెమన్ ఎల్లో. శారీ మొత్తం ఈ బ్లూ వచ్చింది. బ్లూకి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో చూడు, ఇదిగో ఇంతే. చూడు, మడత పెట్టిన ఇక్కడ వదిలేయలేదు కదా, అందుకని కొంచెం మడత పెట్టడం ఈజీ అవుతుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా డిజిటల్ ప్రింట్లోనే మీడియం బోర్డర్లోనే, ఇది మనం ఇవ్వలేదు అనుకుంటున్నాను ఎప్పుడు. నేను కొత్తగానే చూసాను, మరి మర్చిపోతా ఉంటాను కదా. ఇది బ్లౌజ్ అండి, ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా ఆరెంజ్ కలరే, పెద్ద ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్ పళ్ళులో ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చింది, పైన స్మాల్ బోర్డరు, కింద మీడియం బోర్డరు, హాఫ్ శారీయే డిజైన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోవచ్చు. ఇది కాఫీ కలర్కి పింక్ కలరు చాలా స్టైలిష్గా ఉంది కాంబినేషన్. అయితే డిజిటల్ ప్రింట్, యానిమల్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం తీసుకోండి. ఫ్లవర్స్ ఒక చిన్న చిట్టి అడవిని వేస్తారు దీని మీద. చీర అంతా ఇలా కింద హాఫ్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ ఏమో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు, పళ్ళు ఇలా ఇచ్చారు. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. పళ్ళు చూపిస్తా, ఇది బ్లౌజ్. పళ్ళు సారీ, ఆ బోర్డర్లో ఇచ్చిందే పళ్ళులో కూడా డిజైన్ చేశారు. సో ఈ చీర ఎవరికైనా, స్మాల్ బోర్డర్స్ అండి. నేను పెద్ద పెద్దవి కూడా తెచ్చేస్తున్నాను ఈ మధ్య, కొంచెం ఎక్కువే అడుగుతున్నారు కదా, అందుకని ఈ వీడియోలోకి రాలేదు. నెక్స్ట్ టైం నుంచి మీకు బిగ్ బోర్డర్స్ కూడా నేను, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బాగుంది కదా. ఇంకా ఇది చెక్స్ వచ్చిందండి చీర మొత్తం, మంచి గ్రీన్ రెడ్ కాంబినేషన్, మిర్చి రెడ్ కాంబినేషన్. శారీ పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ వచ్చిందండి. డిజిటల్ లో మనకి వీటి మీదే చేస్తారండి, వీటి క్వాలిటీస్లోనే ప్లెయిన్ శారీస్ తీసుకునేమో ఇవి కూడా చేసేస్తారేమో. చీర మొత్తం మనకి ఇలా వస్తుంది. ఓకే, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది చాలా బాగుంటున్నాయండి, నేను కూడా కట్టుకుంటున్నాను. ఈసారి ప్లెయిన్లో తెచ్చాను, ఒకటే తీసుకురావడం జరిగింది. చాలా క్యాజువల్గా కట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇవి గంజి పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెట్టుకుంటే ఇంకా కాటన్లో అయిపోతాయి కాబట్టి. షిబోరి విత్ బాటిక్ ప్రింట్స్ మంగళగిరి ఇది పట్టు అండి, కాటన్ కాదు, పట్టు. సో ఇది పళ్ళు సిమెంట్ కలర్, బ్లౌజ్ కూడా సిమెంట్ కలర్. సిమెంట్ కలర్ కూడా కాదండి, పిస్తాలో డార్క్ గ్రీన్ అండి ఇది. సో చాలా బాగుంది ఇది కూడా. ఇది ఎవరో కట్టుకుంటే చూశాను, చాలా బాగుంది అనిపించి తెచ్చాను. అంటే అర్థం ఏంటంటారు, మీరెవరు తీసుకోకపోతే మీ రాదమ్మదన్నమాట. ఇది కలంకారీ, ఇవి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అయిపోయినాయా? అయిపోయింది, ఇది లాస్టా? ఇంకా ఉన్నాయా? ఇంకొకటి ఉందండి, అది వేరే కలర్ అనుకుంటా. ఇవి బాగా వెళ్తున్నాయి కదా ఒక్కొక్కటి. ఇది ప్యూర్ కలంకారీ పళ్ళు, సారీ పళ్ళు, అది బ్లౌజ్. ఇది మొన్న వేరే డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ మీద, ఇది వేరే డిజైన్. ఇవి చాలా బాగుంటున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఈరోజు చీర కట్టుకుంటే ఎంత సరదా పడ్డానో, మొన్న కూడా ఈ చీర కట్టుకుని అంత ఆనందంగా చేశాను వీడియో. ఏమంటారు, ఫ్యాషన్ టాక్ చేయాలనిపించింది అన్నాను కదా, ఈవేళ చీర కూడా అలాగే ఉంది, కానీ కొంచెం దెబ్బతిన్నాను. ఎందుకంటే
అమ్మో ఎవరికైనా ఇవ్వలేదు ఈ చీర, అమ్ముంటే వాళ్ళని బాధ పెట్టినట్టు అయిపోయాను కదా అని. యాక్చువల్గా అండి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఉన్నప్పుడు అండి, ఇది వరకు నేను ఇలాంటి చీరలు కొనుక్కుంటే పెట్టికోట్స్ సగం పైన కలర్ సగం కింద కలర్ వేసి డిజైన్ చేయించి మళ్ళీ కుట్టించేదాన్ని. కానీ మ్యాక్సిమమ్ ఇది కింద ఉన్న కలర్ని మనం చూస్ చేసేసుకుంటే పైన అంత కనిపించదు కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడు అందులో ఉన్న ఒక 4-5 కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ కింద వచ్చినాయి అనుకో, కలిపి వచ్చినాయి అనుకోండి డిజైన్స్, అందులో ఉన్న ఏదో ఒక కలర్ మొత్తం చీరకి మ్యాచ్ అవుతుంది. ఇన్ని చీరలు కట్టాను కదా, ఒక చిన్న టిప్, మనం పని కట్టి దీనికి ఏం చేయాలని ఆలోచిస్తాం కదా, 4 రంగులున్న చీరలో 4 రంగులు దగ్గర పెట్టుకుని చూసుకుంటే ఒక చీర మ్యాచ్ అయిపోతుంది, ఒక కలర్ మ్యాచ్ అయిపోతుంది 4 కలర్స్ లో. అది కొంచెం చూసుకోండి. ఇది కొంచెం కనిపిస్తుంది కానీ బయట కనిపించట్లేదు, ఇది ఇలా చూస్తే దూరం దూరం అవుతుంది కదా, అందుకని ఏదో చెప్పేసింది రాదమ్మ. కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, చీరలు పిచ్చి వాళ్ళకి అర్థమైపోతుంది కదా. చీరలు కట్టుకుంటూ ఫేస్ చేస్తారు కదా ప్రాబ్లమ్స్. చూసారా నా పర్ల్స్, నా ఫ్యాషన్ టాక్ పర్ల్స్ వేసుకుని, ఇంకొద్దులే మనకి రాదు అది కష్టం. దాని అంతే వచ్చేయాలి కానీ మనం చెప్పాలి. ఇది ఆరెంజ్ కలర్ కి కంచి బోర్డర్స్ అండి, పైన స్మాల్ బోర్డరు, కింద కంచి బోర్డరు. పిస్తా గ్రీనే అని చెప్పొచ్చు కదా, లైట్ గ్రీన్ అండి ఇది. పిస్తా గ్రీన్ కాదేమో, కొంచెం లక్స్ గ్రీన్ అండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇదిగో ప్యూర్ అండి, ఇది కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. ఇది మన దగ్గర రేట్ అంటున్నాను కానీ ఇది నేను వేసే రేట్ మీద డబుల్ అమ్ముతారండి మీకు. తెలివితేటలు ఉంది వాళ్ళు, రాదమ్మ తెలివితేటలు తక్కువ కదా. నేను తెలివైందాన్ని అంటే ఎవరో కమెంట్లు పెట్టి బిజినెస్ చేసేస్తున్నానంటే తెలివితేటలతో. ఇప్పుడు ఒరిజినల్ రాదమ్మ బయటకు వస్తుంది యాంగర్. ఏది సాధించాలో అది ఎక్కడో అక్కడ ఒకటి మిగిలిపోతా ఉంటుందండి మనలో. అన్ని అన్ని జయించేసినా కూడా ఇప్పుడు రాదంలో మిగిలిపోయిన లక్షణం బయటకు వచ్చిందంటే మీరు ఎవరు తట్టుకోలేరు మా పిల్లలందరికీ తెలుసు. చాలా బాగుందండి ఇది లంగా అని. బ్లౌజ్ దీనిలోనే వస్తుందండి, ఇది లక్స్ గ్రీన్కి మంచి పింకిష్ రెడ్ అండి, పింక్ రెడ్ తెలియనట్టుగా ఉంది. ఇది మెరూన్ అన్నట్టు పింకేనండి, డార్క్ పింక్, రాణి పింక్ వితౌట్ షైనింగ్ అయ్యేసరికి కాటన్ లా కనిపిస్తుంది. ఓని ఇదంతా చెక్స్ వచ్చినాయి కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఓని ఇలాగా, లంగా ఇలాగా. ఇది పిల్లలు పొట్టిగా ఉంటే ఈ బోర్డర్ తీసి వేటికైనా వాడుకోవచ్చు, దీనిలోనే డిజైన్ చేస్తే చేయించుకోవచ్చు. కానీ కొంచెం చూసి ప్లాన్ చేసుకోండి, ప్లాన్ చేసి డిజైన్ చేసుకొని తీసుకునే వాళ్ళు. ఇంకొకటి ఆనియన్ పింక్ అండి, చాలా ప్లెయిన్, ఇంకా చూపించడానికి ఏమి ఉండదు కదా ప్లెయిన్ చీర. దీనికి బ్లౌజ్ ఒక రేంజ్లో ఎగ్జాక్ట్గా సెట్ అయింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. జాగ్రత్తగా సర్దుతుంది రాదమ్మా. ఇది ఆరెంజ్ బ్లౌజ్ విత్ గ్రీన్ డిజైన్ వచ్చింది అంతే, గ్రీన్. ఇలా కాంబినేషన్ బాగుంటుంది కదా, చాలా బాగుందండి, చాలా బాగుంది. 50-50 బోర్డర్స్లో కాటన్ బై పట్టు మంగళగిరి. క్లాత్ మెన్షన్ చేయమంటున్నారు, మంగళగిరి అని తమిళలో ఇచ్చేసిన తర్వాత నాకంటే తెలివైన వాళ్ళు చూస్తున్నారు. చూసారా మన అమ్మవారికి మెహందీ పెట్టిన వీడియో చూసండి. మెహందీ నేను క్రియేట్ చేయలేదండి, అది ఆల్రెడీ మదురైలో ప్రతి సంవత్సరం పెడతారు అని అందులోనే చెప్పాను. అందులో మెన్షన్ చేస్తూ నా కూతురికి సారీ అమ్మవారికి నేను పెట్టాలి అని నేను పెట్టి చేసిన వీడియోని పట్టుకుని ఇది ఎక్కడా లేదని పెట్టిందండి ఆమె. ఎవరు తల్లి ఏమనాలో తెలియట్లేదు, వాళ్ళు ఏం వింటారో అర్థం కావట్లేదు. చాలా మేధావులు ఉన్నారండి తమ్నేల్లో ఇంకెక్కువ మాట్లాడకూడని రాదమ్మా. ఇది మంచి బుర్రలు ఎక్కువ మాట. ఇది కలర్ ఏంట్రా, పీచ్ కలర్ అండి, పీచ్ ప్లెయిన్కి సేమ్ కాంబినేషన్లో పింక్ పీచిష్ కాదు, బోర్డరు కొంచెం డార్క్ అయ్యింది కానీ మ్యాచ్ అయిందండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ వేసుకున్నా కూడా మనం చూడడానికి ఏముండదు. ఎవరైనా ఇప్పుడు మనం రకరకాలు వేసుకున్నా అనుకో, ఒకటే వేసుకుంటే అంతా ఒకటే అయిపోతుంది, అబ్జర్వ్ చేయడానికి ఉండదు. అదే ఇదో రంగు అదో రంగు, ఇది ఎందుకు వేసుకున్నాము అని ఆలోచిస్తాం ఎవరైనా వేసుకుంటే. అలా ఆలోచించాలి
మనల్ని చూసి అంటే డిఫరెంట్గా వేద్దాం. ఇలా కూడా చెప్తారా రాదమ్మా? నేను చెప్తాను కదా వినండి, నేను చెప్తా అంతే పర్ఫెక్ట్, అంతే అది అంతే. చాలా బాగుంది. కొంచెం డార్క్ అయింది, నచ్చితే కొనుక్కోండి లేకపోతే మానేయండి. ఇది ఫినిషింగ్ కాదు, నాకు నచ్చినట్టు ముందు చెప్తాను. తర్వాత మళ్ళీ నువ్వు చెప్పావని అనుకుండా మనం. చాలా బాగుందండి కాంబినేషన్. ప్యారెట్ రేడియం పింక్ అనొచ్చు, ప్యారెట్ గ్రీన్కి గ్రీను సేమ్ కలరు డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఇంకా ఇది బిస్కెట్ కలర్కి బా ఏముందిరా, 50/50 బోర్డర్స్తో వచ్చిందండి. ఇవి విత్ బ్లౌజులు ఉంటాయండి ఇందులో, కానీ ఈ బ్లౌజ్ తీయకుండా ఇందులోదే కుట్టించుకుంటే బాగుంటుంది. హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా సరే ఇలా ఉంటాయండి, ఇలా లేకుండా హ్యాండ్లూమ్ చీరలు రావు. మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ డ్యామేజ్ అని అనకండి. హ్యాండ్లూమ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళే కొనుక్కోండి, నా దగ్గర తెలిసిన వాళ్ళు హ్యాండ్లూమ్స్ అంటే. ఇది కాఫీ కలర్ అండి, కాఫీ కలర్ మీద ఈ కలరు ఆరెంజ్ ఈ రెడ్ అన్ని కలర్స్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ చేసేసరికి బాగా సెట్ అయ్యింది. ఇది కూడా సిల్వర్ బోర్డర్స్, ఇది కూడా సిల్వర్ బోర్డర్స్, ఇది ఉంచేసుకోవచ్చు. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి, చాలా బాగుంది కాంబినేషన్ కూడా. మనకి ఇలా దొరికేస్తున్నాయి మంచి మంచి కాంబినేషన్స్. ఇది పింక్ అండి, చాలా అంటే చాలా, ఇప్పటి వరకు మనం ఇవ్వలేదు. కాదంటే ఇది గోల్డ్ బోర్డర్స్ వచ్చింది, గోల్డ్ జరీ వచ్చింది. మన బ్లౌజ్ సెట్ చేసిందేమో సిల్వర్ జరీ వచ్చింది. సో మీకు టైలర్కి పని చెప్పండి, బోర్డర్స్ మార్చమని చెప్పండి. ఈ బోర్డర్స్ తీసుకుని మీరు దాచిపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా నా దగ్గర వేరే ఏదైనా కలర్ చీర కొనుక్కున్నప్పుడు ఆ బోర్డర్స్, నా దగ్గరే కాదు ఎక్కడ కొనుక్కున్నా కూడా ఈ బోర్డర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇదంతా చాలా అందంగా ఉంటున్నాయి ఈ బోర్డర్స్ వేసి కుట్టించుకుంటుంటే. సో ఈ కట్టన్స్లో ఉన్నది కానీ బ్లౌజ్ తీసేస్తే బ్లౌజ్లో ఉన్న బోర్డర్స్ కానీ తీసి దీనికి వేసుకుంటే పర్ఫెక్ట్. ఇప్పటి వరకు మనం అసలు ఈ కాంబినేషన్ ఇవ్వలేదు. చెప్పిదంతా క్లియర్గా వినిన తర్వాత కమెంట్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఇది కాఫీ కలర్ అండి, కాఫీ కలర్కి ఈ గ్రీన్ ఏమనాలో కలర్ నాకు తెలియట్లేదు. ఇది వితౌట్ బోర్డర్స్ అండి ఈ చీర, చాలా బాగుంది. దీనికి కలర్ ఎగ్జాక్ట్ ఈ డిజైన్ వచ్చింది ఈ బ్లూలో, బ్లూ అనొచ్చు గ్రీన్ గ్రీన్ అండి, అదొక ఏమో ఏదో కలర్ మీరు చెప్పేసేయండి, కామెంట్లో రాసేయండి ఈ కలర్ ఏమంటారో. సో ఈ కలర్ మీద ఈ డిజైన్ ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చేసరికి చాలా అందంగా ఉంది. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇది మనం రెగ్యులర్గా ఎక్కువ మంది అడుగుతున్నది, బాగా క్లిక్ అయిన మోడల్స్ కొన్ని ఉంటాయండి, అందులో ఇదొకటి. కట్టుకోవాలనిపించేసి కాంబినేషన్ అనమాట ఈ చీరని ఈ బ్లౌజ్ అని, ఇంకెప్పటికీ కొత్తగానే కనిపిస్తుంది. నేను ఇన్నిసార్లు తీసుకొచ్చినా కూడా ఇందులో నాకే కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని చీరలు ఇచ్చుంటానో నాకు అసలు ఇవి చాలా అసలు చాలా బాగుందండి ఈ చీర. పికాక్ గ్రీన్ అండి, ఇది పికాక్ గ్రీన్కి కాఫీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్తో డిజైన్ చేసిన బ్లౌజ్ వల్ల చాలా అంటే చాలా అందం వచ్చింది. ఇంకా ఇది ఎల్లో అండి, లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్, పైన 50/50 బోర్డర్స్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పళ్ళు అంతా లైన్స్ వస్తుంది, బ్లౌజ్ ఏమో ఈ కొంచెం అక్కడక్కడ మనకి ఎల్లో కనిపించేసరికి దీని మీద ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇది సిల్వర్, ఇది సిల్వరు కాదు, ఇది కావాలి అని ఇది ఈ బార్డర్ తీసుకుని వేసుకుంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ ఈ బ్లౌజ్ ఇలాగే ఉంచుకుని ఇదే కలర్ చీర ఏదైనా ఉంటే కట్టుకోవచ్చు, ఈ కలర్కి వేసుకోవచ్చు, ఈ కలర్కి వేసుకోవచ్చు, ఎల్లో వేయకపోతే. అది మీరు డిసైడ్ చేసుకుని ఎక్కువ ఉంటే డిజిటల్ ప్రింట్స్ ఒకసారి ఇలా ఒకసారి అలాగా మీ ఇష్టం వచ్చినట్టు ట్రై చేసుకోండి. ఇది ఒక చీర, ఈ ఎల్లోకి ఈ బ్లూ కాదు వైలెట్. సో ఇంకా లాస్ట్ చీర కాపర్ కలర్ అండి, ఇది కాపర్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్. ఇంకా అసలు బాగా అంటే బాగా క్లిక్ అయింది ఇది నాకు, నా బ్రెయిన్లోకి. ఇది ఇచ్చినట్టు ఉన్నాను కూడా ఒకసారి, బాగా నచ్చింది నాకు. ఎక్కువ మంది అడిగారు కూడా అప్పుడు, కానీ ఒకసారి ఒక్కొక్క కలర్ దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. సిల్వర్ కలరు పింక్ కాపర్ కలర్ తోటే మనకి ఇలా వచ్చింది. అసలు చూపించడం రావట్లేదు చూడండి మీరు అదమ్కి. ఇదిగో బాగుంది కదా, దీనికి బోర్డర్స్ ఉన్నాయండి, చిన్న చిన్న బోర్డర్స్ వచ్చినాయి. ఇందులో ఉన్న బోర్డర్స్ తీసుకుని వేయించుకుంటే ఇంకా దీన్ని ఈ చీరకే పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది.
నేనే చెప్పేసా. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.